హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో నేను వింటున్న అందరిలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ఊడిపోవడం. ఇది రెగ్యులర్‌గా జరిగేదే అయినా కొంతమందికి ఎక్కువగా ఊడుతూ ఉంటుంది. కొంతమందికి నార్మల్‌గా. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళ నోట అనేది జుట్టు ఊడిపోతుందనే మాటే. నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ అండి. వేరే ఆయిల్‌లా ఎప్పుడూ ట్రై చేయలేదు. ఓన్లీ కోకోనట్ ఆయిల్ తప్ప. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు మా ఆయన కుంటగలగరాకు అంటారు కదండీ! అదే భృంగరాజ్ ఆయిల్. ఆ మొక్కని తీసుకొచ్చారండి. దీంతో ఆయిల్ తయారు చేసుకో హెయిర్ అయితే అస్సలు ఊడదు బావుంటుందనేసి. నాకు భయమేసిందండి. ఏయి పడితే అయి రాస్తే ఊడిపోద్దేమో అనేసి. కానీ నేను ట్రై చేశానండి. చాలా రిజల్ట్ అయితే చాలా తెలిసింది. హెయిర్ ఫాల్ ఊడడం అయితే చాలా తగ్గిందనమాట. 90% హెయిర్ ఊడడం అయితే తగ్గింది. అందుకే మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈ వీడియో అయితే ఎమ్మటే చేయొచ్చు అప్లోడ్ చేయట్లేదండి. నేను వాడిన తర్వాత నా రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. అందుకే అండి నేను చూస్తున్నారు కదా ఆయిల్‌లో ముందుగా అయితే మందారం పువ్వుల్ని, ఆకుల్ని అలానే మొగ్గలు కూడా తీసుకున్నానండి. ఎందుకంటే వీటిల్లో కూడా కొంచెం ఎక్కువ విటమిన్స్ ఉంటాయంట. పువ్వులో కన్నా మొగ్గలో అయితే కొంచెం ఎక్కువ విటమిన్స్ ఉంటాయంటండి. హెయిర్ ఊడడానికి కానీ, బ్లాక్‌గా రావడానికి కానీ యూజ్ అవుతుందంట. అలానే నేను చెప్పాను కదండీ భృంగరాజ్ ఆకు అని అదే అండి గుంటగలగరాకు. దీన్ని కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. ఇది ఎందుకు అంటే హెయిర్ ఊడదంటండి. అలానే బ్లాకు షైనీగా కొంచెం సిల్కీ హెయిర్‌లా తయారవుతుందంటండి. హెయిర్ అయితే చాలా బావుంటుందంట. నేను వాడాక కూడా నాకు తెలిసిందండి నిజమే చాలా పనిచేసింది. నేనైతే శాంపుల్‌కి ఎలా ఉంటుందని కొంచెం ఆయిల్‌లోనే ట్రై చేశానండి. నేను తర్వాత మళ్ళీ ట్రై చేశా. మళ్ళీ చేసుకున్నాను. నాకు యూజ్ అయిందనేసి. మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఊసులు కొడుతుంటే హెయిర్ ఊడుతుందని గట్టా చెప్తారండి. అవన్నీ ఏం కాదండి. మనకి ఏమైనా విటమిన్స్ ఏమైనా తగ్గినప్పుడు మాత్రమే అలా అవుతుంది. ఆయిల్ చూసారా మంచి గ్రీన్ కలర్‌లో వచ్చింది. మీకు కనపడుతుందో లేదో చాలా స్మెల్ కూడా చాలా బావుందండి. ఏయో మనం షాప్స్‌లో కొన్న ఆయిల్‌లా ఉంది. స్మెల్ కూడా అంత వచ్చింది. మరిగిన తర్వాత మీకు ఆల్రెడీ మొక్క లోపల కలర్ చేంజ్ అయిపోయి పువ్వులు, ఆకులు రసం అంతా ఆ ఆయిల్‌లోకి దిగుతుందండి. కలర్ అలా చేంజ్ అవుతుంది. అప్పుడు ఎందులో అయినా మీరు వడగట్టుకోవడమో లేదా కాటన్ క్లాత్ యూజ్ చేసి పిండుకోవడమో చేయండి. నాకైతే అంత అవసరం లేదు. కొంచెం ఆయిలే కదా! అందుకే నేను వడగట్టేసుకున్నాననమాట. ఇంక అందులో ఆయిల్ లేదు. మీకు ఉంటుంది అనుకుంటే గనుక కాటన్ క్లాత్‌లో చుట్టి ఆయిల్ తీసుకోండి. కలర్ అయితే చాలా బాగుందండి. ఆయిల్ అలానే ఉంది. మనకి స్మెల్ కూడా చాలా వస్తుందండి. భృంగరాజ్ ఆయిల్ అంటారు కదండీ! వీటితోటే తయారవుతుందంట అది. చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. నేను ఆయిల్ అయితే వారానికి 3 టైమ్స్ పెడుతున్నానండి. 2 టైమ్స్ హెయిర్ వాష్ చేసుకుంటున్నాను. బాగుంది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.